బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హిడ్మాది ఫేక్ ఎన్కౌంటర్ అంటూ మావోయిస్టు పార్టీ ప్రకటన విడుదల చేసింది. 23న దేశవ్యాప్త నిరసనలకు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. హిడ్మా మృతిపై అనుమానాలు ఉన్నాయని తెలిపింది. హిడ్మా మృతిపై దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేసింది. హిడ్మాది ఫేక్ ఎన్కౌంటర్ అంటూ మావోయిస్టు పార్టీ ప్రకటన విడుదల చేసింది. 23న దేశవ్యాప్త నిరసనలకు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. హిడ్మా మృతిపై అనుమానాలు ఉన్నాయని తెలిపింది. హిడ్మా మృతిపై దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేసింది. ఇక హిడ్మాది అయితే ఫేక్ ఎన్కౌంటర్ అంటూ మావోయిస్టు పార్టీ ప్రకటన విడుదల చేసింది. 23న దేశవ్యాప్త నిరసనలకు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. హిడ్మా మృతిపై అనుమానాలు ఉన్నాయని తెలిపింది. అలాగే హిడ్మా మృతిపై దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేసింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్. శాలిని, ఇప్పటికే హిడ్మా మరణంపై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఇటు ఏదైతే కేంద్ర అధికారిక ప్రతినిధి అభయ్ పేరుతో లెక్క కూడా ఇప్పుడు సంచలనంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే హిడ్మా మోస్ట్ వాంటెడ్ గా గుర్తించినటువంటి కేంద్ర బలగాలు హిడ్మాను ఏదైతే చికిత్స కోసం అటు నెల్లూరు జిల్లా వచ్చిన నేపథ్యంలోనే ఇదంతా కూడా జరిగిందని చెప్పేసి, అంటే హత్య చేశారని చెప్పేసి లెటర్ లో పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. దేశంలో ఏదైతే ఆర్ఎస్ఎస్ బీజేపీ మనువాదులు వచ్చి పాపిస్తూ ఏదైతే ఈ దండకారణ్యంలో ఇటువంటి వారిపై కూడా హత్యలు చేస్తున్నారని చెప్పేసి అయితే వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ చనిపోయినటువంటి ఏదైతే కేంద్ర కమిటీకి సంబంధించినటువంటి వారంతా కూడా చికిత్స కోసం ఇటు నెల్లూరు జిల్లా వచ్చినట్టయితే చెప్తున్నారు. ఈ విజయవాడ వెళ్లారు. ఇక చికిత్స అంటే పొందుతున్న క్రమంలోనే కొందరు చేసిన ద్రోహం వల్లనే ఈ సమాచారంతో అటు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వారంతా కూడా పట్టుకొని వారు ఏదైతే మారేడుమిల్లిలో చనిపోయినట్లుగా కూడా చిత్రీకరించారని చెప్పేసి చెప్తున్నారు. ఇదంతా అబద్ధం. వారంతా కూడా ఎన్కౌంటర్ కాదు, పట్టుకొని అంటే చికిత్స కోసం వచ్చినప్పుడు వాళ్ళని అంటే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని మాత్రం హత్య చేశారని చెప్పేసి అయితే వారైతే ఈ లేఖ ద్వారా కూడా ఆరోపిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇక దేశ చరిత్రలో హిడ్మా ఒక అంటే బీజేపీ కావచ్చు, అదేవిధంగా అధికారులకు సంబంధించినటువంటి మీడియా కూడా అతని శత్రువులాగా చూపించిందని చెప్పేసి అయితే ఈ లెటర్ ద్వారా కూడా అభయ్ పేర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. దేశ చరిత్రలో అతను ఒక పేరు చిరస్థాయిగా నిలుస్తుందని చెప్పేసి అయితే చెప్తున్నారు. బస్తర్ డివిజన్ లో 2002 వరకు కూడా ఎల్ఓసి కమాండర్ గా కూడా పనిచేసినటువంటి ఏదైతే అంటే హిడ్మా ఇటు అంటే వీరిని మంచి వ్యక్తి, అక్కడ ఉన్నటువంటి సహచరులతో కూడా మంచి అభిప్రాయాన్ని చేస్తాడు. ఏదైతే భూస్వామ్య విధానాలు కావచ్చు, అదే విధంగా ప్రజలను హింసిస్తున్న నేపథ్యంలోనే ఇటు కామ్రేడ్ అంటే ఇటువైపు నక్సలిజం వైపు మళ్ళడం జరిగిందని చెప్పేసి ఈ లెటర్ ద్వారా కూడా పేర్కొన్నారు. ఇక ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని చివరికి అటు చికిత్స నిమిత్తం అటు విజయవాడ వచ్చిన నేపథ్యంలోనే వీరంతా కూడా పట్టుకొని ఇటువంటి హింసకు పాల్పడ్డారు. ఇదంతా పచ్చి అబద్ధం అని చెప్పేసి అయితే ఈ కేంద్ర అధికార ప్రతినిధి అంటే అభయ్ పేరున ఈ లేఖ కూడా విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఏదైతే ఇప్పటికే బీజేపీ పాపిస్టు మనవాదులు అభిలాషతో కూడా పెట్టలేకపోతున్నారని, ప్రజల్ని హింసిస్తున్నారని చెప్తున్నారు. ఇక భగత్ సింగ్, కొమరంభీము, ఇటు గుంటూరు ఏదైతే అల్లూరి సీతారామరాజు పేరు లాగానే ఇటు హిడ్మా పేరు కూడా చరిత్రలో నిలిచిపోతుందని చెప్పేసి అయితే ఈ లెటర్ లో కూడా పేర్కొన్నారు. ఆయన కేవలం ఆదివాసీ సముదాయానికి మాత్రమే నాయకుడు కాదని, దేశ చరిత్రలో పీడిత ప్రజలకు ఆయన నిలిచి చరిత్రలో నిలిచిపోతారని చెప్తున్నారు. ఈ చరిత్ర భవిష్యత్ కాల ఏదైతే తరాలకు కూడా చదివి ప్రేరణ పొందే విధంగా కూడా ఆయన జీవితం ఉంటుందని చెప్పేసి అయితే వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మనువాదులు ఏదైతే బీజేపీకి సంబంధించినటువంటి వారంటో ప్రకృతిని సంపదను కొల్లగొట్టేందుకే ఇదంతా కూడా ప్లాన్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి అడవి సంపదనంతా కూడా అటు అంటే కార్పొరేట్ సంస్థలు కొల్లబెట్టేందుకే ఇటువంటి దమనకాండను నిర్వహిస్తున్నారని చెప్పేసి అయితే వారు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం వీరందరికి కూడా ఏదైతే చనిపోయిన వారందరికి కూడా విప్లవ జోహార్లు అంటూ కూడా ఈ అభయ్ ఈ లెక్క ద్వారా పేర్కొన్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. చాలని రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.